ఇప్పుడు గృహహింస చట్టం కింద కేసు వేసుకున్న తర్వాత అవతల పార్టీ వ్యక్తి చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు వేసే అవకాశం ఉందా? వాళ్ళని కూడా నేమ్స్ యాడ్ చేయవచ్చా వీళ్ళ కేసులో భాగంగా? ఈ గృహహింస చట్టంలో ఎలా ఉంటుందంటే, ఆ ఇంట్లో జరిగిన సమస్యలకి తను ఇబ్బందులు పడ్డదానికి తను వాళ్ళ మీద వేయొచ్చు. గృహలో ఉన్న సభ్యుల మీద, అత్తమామలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక అత్తింటి వారి పైన వేయాలి అనుకుంటే వాళ్ళందరి మీద వేయొచ్చు. కాకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది మటుకు మనం తెలుసుకున్న తర్వాత వేయాలి. అంటే కొన్ని కేసుల్లో మిస్యూజ్ అవుతుంది ఈ చట్టం. కొన్నిట్లలో ఏంటంటే సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు వేస్తే ప్రెజర్ పెరిగి ఏదో ఒకటి సెటిల్ చేస్తారు, లేకపోతే మేము అడిగింది ఇస్తారు అన్నట్టుగా అమ్మాయి అలాంటి కేసులు వేస్తున్నారు. కాబట్టి అన్నిట్లలో కూడా ఆడపడుచుల్ని, ఎక్కడెక్కడో దూరంలో ఉన్న వాళ్ళని, బంధువులని కూడా చేర్చడానికి వీల్లేదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు ఈమెని ఆ గృహంలో ఈమెతో పాటుగా ఉండడం కానీ, లేదా ఫోన్ ద్వారా కానీ ఏదన్నా వేధించారు అని అనుకున్నప్పుడు మటుకు వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అవేవీ లేనప్పుడు ఊరికేనే తీసుకోవడానికి లేదు. ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, అలా ప్రతిదానికి కుటుంబ సభ్యులందరినీ బాధ్యులుగా చేయకూడదు. తల్లి, తండ్రి, భర్త, ఒకవేళ భార్య కనుక గృహహింస కేసు పెడితే వాళ్ళని తీసుకోండి. మిగిలిన వాళ్ళకున్న ఆధారాలను బట్టి వాళ్ళ నేరం చేశారు అలా అని నిరూపించబడితే మటుకు వాళ్ళని పార్టీగా చేయొచ్చు, లేకపోతే చేయడానికి వీల్లేదు. అది ప్రూఫ్స్ కావాలి దానికి. అంటే అదే వాళ్ళు ఏదైనా వేధించారు, ఈమెతో పాటు ఎక్కువగా ఇంటికి వచ్చారు, లేదా ఫోన్లో కానీ అబ్బాయిని ప్రొవోక్ చేశారు, ఎక్కువగా ఇలాంటివి చేశారు, నలుగురు ముందు కూడా ఏమన్నా అన్నారు, ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, ఫైనల్గా చెప్పండి, మహిళలు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి మార్గదర్శకాలు ఇస్తారు ఇలా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ని ఎదుర్కోవాలి అంటే? ముందుగా మహిళలు ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉండాలి. తర్వాత ఏదైనా సంఘటనలు జరుగుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ స్నేహితులతో షేర్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే దాచేసుకుంటారు. ఇప్పుడు కొలీగ్స్ కానివ్వండి, ఎవరైనా ఎంప్లాయీస్, హయ్యర్ అఫీషియల్స్ కానీ ఎవరైనా సరే ఆమెను ఒక రకంగా చూస్తున్నారు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు, మాటలు అంటున్నారు, మెసేజెస్ పంపిస్తారు, కొన్ని వీడియోలు పంపిస్తారు, చాలా ఇట్లా హెరాస్ చేస్తారు. అవన్నీ ఏంటంటే తను దాచుకుంటే రేపొద్దున ఆమె ప్రూవ్ చేసుకోలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా తనకి ఇలాంటివి ఏమైనా జరుగుతుంది అంటే అన్వెల్కమ్డ్ అంటారు, తనకి ఇష్టం లేకుండా ఇలాంటివి జరిగినప్పుడు తనతో పనిచేసే వాళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఇలాంటి విషయాలు తను తప్పకుండా చర్చించుకోవాలి. ఇంకోటి, తను చాలా ధైర్యంగా ఉండాలి. తర్వాత ఇలాంటివి చెప్పుకుంటే సిగ్గుపడతామని అనుకోకుండా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే తనకి రక్షణ దొరుకుతుంది, తనలాంటి ఎంతోమంది స్త్రీలకు కూడా రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కమిటీలు లేవు అన్నప్పుడు ఎందుకు కమిటీలు పెట్టలేదని కూడా క్వశ్చన్ చేసే అధికారం ఆ స్త్రీలకు ఉంటుంది. కమిటీలు పెట్టలేదు, తర్వాత సరైన చర్య తీసుకోలేదు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి వాటి మీద తను జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఒక మహిళ చాలా బాగా పనిచేసుకోగలుగుతుంది. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పాష్ యాక్ట్ గురించి ఎంతోమందికి తెలియదు, అసలు వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్కి ఎదుర్కొన్న తర్వాత ఏం చేయాలి అనేది ఎంతోమందికి తెలియదు. దానికి సంబంధించి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, అవేర్నెస్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అడ్వకేట్ గారు చెప్పినట్టు మనం ఈ పాష్ యాక్ట్ ఉంది, లేకపోతే ఏదైనా సరే చట్టాలకు సంబంధించి ఏదైనా అవేర్నెస్ తెలుసుకుంటే కనుక మనం ఆ సరైన సిచ్యువేషన్లో సరైన విధంగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సెక్షువల్ హెరాస్మెంట్కి కూడా భయపడి, సిగ్గుపడి, మనలో మనమే బాధపడడం కాకుండా దాని గురించి కమిటీస్కి తెలియజేయడం ద్వారా మనం అంటే ఆ యొక్క కల్ప్రిట్ని పట్టించినట్టు అవుతుంది. అదేవిధంగా మనం కూడా మనం చక్కగా పనిచేసుకోగలుగుతాం. సో ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.